ఈరోజు అనేక అభీష్టాలను నెరవేర్చే గణపతి యొక్క షడక్షర మంత్రాన్ని మనం తెలుసుకుందాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు లేని విద్య గుడ్డిది, సిద్ధిదా గురువాకేక సర్వే గ్రంథ విడంబకాః. అర్థము లేని చదువు వ్యర్థం. పుస్తకే లిఖితాన్ మంత్రాన్ అవలోక్య జపేత్తు యః సజీవన్నేవ చాండాలః మృత స్వాచ భవిష్యతి. ఇప్పుడు ఈరోజు మనం వీడియో చాలా త్వరగా ముగిసిపోతుంది, పెద్ద ఏం కాదు, 6 అక్షరాల మంత్రం, కానీ చాలా గొప్ప మంత్రం. దీనికి నేను న్యాసము కానీ ఇటువంటి ఏం చెప్పను, ఎందుకంటే ఈ గణపతి మంత్రాలు ఒక సిరీస్ వేసుకుంటూ వచ్చా. దాంట్లో మొట్టమొదటిసారిగా నేను వక్రతుండాయ హుం అనేటువంటి మంత్రం ఒకటి వేశాను. ఆ మంత్రం వేసినప్పుడు అక్కడే నేను దీనికి సంబంధించి న్యాసము ఇవన్నీ రాసుకుంటూ వచ్చా. పంచపూజ ఇవన్నీ అవే పూజ దీనికి కూడా చెందుతుంది. నేను ఉచ్చిష్ట గణపతి చూపించిన యంత్రం ఏదైతే ఉందో మధ్యలో హస్తి పిశాచి లిఖే స్వాహ అనే మంత్రం కనుక తీసేస్తే సేమ్ పంచమావరణే. గణపతికి 5 ఆవరణల పూజ, ఆయనకి పంచాంగ న్యాసము అంటే 5 అంగాల న్యాసము, అలాగే చతురావృత్తి అంటే 4 సంగీత తర్పణ అంటే 44 దేవతలకి యంత్ర పూజ ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్గా ఈ మంత్రం గురించి చెప్పేస్తా, ఎందుకు సమయం వృధా, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. వీడియో మీద సాగించుకుంటూ వెళ్తాం, అది చాలా తప్పు. అది ఎంత మటుకు చెప్పాలో అంత మటుకి చెప్పాలి. పద్మనాభయుతో భానుర్మేధ సద్య సమన్విత లంకావనంతమారూఢో వాయు పావక మోహిని షడక్షరో యమాదిష్టో భజితామిష్టదో మనుహు పూర్వవత్ సర్వమేతస్య సమారాధన మీరితం. ఇది ఇక్కడ ఉన్నది. దీనికి ఏం చెప్తున్నాడు? పద్మనాభ అంటే దాంతో కూడినటువంటి భాను అంటే మా, అంటే భాను అంటే ఏంటి? మా. ఈ మాకి కలిపితే అయింది మే అయింది. సద్య అంటే దాంతో కూడిన ఒత్తు ధో. ఇప్పుడు దీర్ఘ ఆకారంతో, ఆకారం కాదు ఆకారంతో కూడిన లా మరియు కకారం కలిపితే క అంటే క అల్కా అన్నమాట. అదనమాట వాయుబీజం యా. మళ్ళీ అంత్యంలో పావక గేహిని అంటే స్వాహ అన్నమాట. దీన్ని వనిహిజాయ అని కూడా అంటారు. సరిపోయే ఇప్పుడు ఇక్కడ మంత్రం ఏమొచ్చిందండి? 6 అక్షరాలు. మేదోల్కాయ స్వాహ. చక్కగా పలకాలి, తప్పులు లేకుండా 6 అక్షరాలు. ఈ మంత్రం వలన గొప్ప ఏంటి? ఇది అనేక అభీష్టాలు నెరవేర్చే షడక్షర మంత్రం. దీనికి పురస్చరణం, అర్ఘ్యం, హోమం కూడా ఇంతకుముందు చెప్పిన విధంగానే. ఇక్కడ ఎందుకండి ఇన్ని రకాల గణపతి మంత్రాలు అంటే, అందరికీ అన్ని మంత్రాలు పనిచేయవు అనే విషయం చెప్పాను. ఒక అకతక చక్రం అంటే అరవడం చూసుకునే మంత్రానికి ఎవరికి ఏ మంత్రం పనిచేస్తుందో ఆ మంత్రం చేసుకోవాలి. అర్థమైందా? వక్రతుండాయ హుం, మేదోల్కాయ స్వాహ, గం గణపతి నమః, ఇట్లా అనేక రకాల మంత్రం. ఇప్పుడు హస్తి పిశాచిలకే స్వాహ, నేను ఉచ్చిష్ట గణపతి, ఇలా అనేక మంత్రాలు. కాబట్టి ఎవరికి సంబంధించిన మంత్రం వాళ్ళు చక్కగా చూసుకుని ఆ విధంగా చేయాలి తప్ప నేను అన్ని మంత్రాలు చేసేస్తారంటే చేసుకోండి, తప్పే ఉంది దాంట్లో. చేసుకుని చూసుకుంటే ఫలితం. ఓకే, అది శుభం భవతు.